గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు స్టోరీ రీడింగ్ ప్రాక్టీస్ వచ్చేసి ద వెయిన్ స్టాగ్. వెయిన్ స్టాగ్ గురించిన స్టోరీ. వన్స్ దేర్ వాజ్ వెయిన్ స్టాగ్. ఒకనొకప్పుడు అక్కడ ఒక వెయిన్ స్టాగ్ ఉండేది అనమాట. వెయిన్ స్టాగ్ అంటే జింక లాగా ఉండేటటువంటి ఒక జీవి అనమాట. దాన్ని ఇలా వెయిన్ స్టాగ్ అంటారు. He would often go to pond to see his reflection and say, హీ అంటే ఎవరు ఇక్కడ? వెయిన్ స్టాగ్ అనమాట. ఈ వెయిన్ స్టాగ్ అనేది నౌన్, హీ అనేది ప్రనౌన్. దీనికి బదులుగా వాడిన ప్రనౌన్ అనమాట. అది ఎప్పుడు కూడా ఆఫెన్ తరచుగా గో టు ఏ పాండ్ వెళ్తూ ఉండేది. ఎక్కడికి? ఒక కొలం దగ్గరికి. ఎందుకు? టు సీ, ఇది ప్రిపోజిషన్. హిజ్ రిఫ్లెక్షన్, దాని యొక్క ప్రతిబింబాన్ని చూసుకోవడం కోసం వెళ్తూ ఉండేది అనమాట. అండ్ సే, చూసి చెప్తూ ఉంటుంది ఏమని? వాట్ హ్యాండ్సమ్ యాంట్లర్స్ ఐ హ్యావ్. బా, నాకు ఎంత అందమైనటువంటి కొమ్ములు ఇచ్చావు దేవుడా, ఎంత అందమైన కొమ్ములు ఉన్నాయని చెప్పేసి దానికి అదే మురిసిపోతూ ఉండేదంట. బట్ కానీ ఇది కంజంక్షన్ అండి. రెండు వాక్యాలను కలుపుతుంది కదా, బట్ ఇది కంజంక్షన్. ఐ విష్, నేను అనుకుంటున్నాను, ఐ హ్యాడ్ బ్యూటిఫుల్ లెగ్స్ టు, నాకు అందమైనటువంటి కాళ్ళు కూడా ఉంటే బాగుండు అని చెప్పి నేను అనుకుంటున్నానంట. వన్ డే, ఒక రోజు, ఆ లయన్ అడ్వాన్స్ టువర్డ్స్ హిమ్. రోజు ఏమైందంటే ఒక పులి దాని వైపుగా రావడం మొదలైందంట. హీ ర్యాన్ ఇన్ టు ద థిక్ ఫారెస్ట్. అప్పుడు ఏమైంది? హీ అంటే ఎవరు ఇక్కడ? వెయిన్ స్టాగ్. అది ఒక దట్టమైన అడవిలోకి పారిపోయిందంట. అండ్ హిజ్ యాంటర్స్ గాట్ కాట్, దాని యొక్క కొమ్ములు చిక్కుకుపోయాయి. అమాంగ్ ద లో బ్రాంచెస్ ఆఫ్ ద ట్రీస్. అక్కడ ఉన్న చెట్టు కొమ్మల్లో దాని యాంట్లర్స్ అంటే దాని కొమ్ములు ఇరుక్కుపోయాయంట. హీ రియలైజ్డ్, దానికి అప్పుడు అర్థమైంది. హీ అంటే ఆ వైన్ స్టాక్ అర్థమైంది దట్ హీజ్ ఎండ్ వాజ్ నౌ నియర్. దాని అంతం దగ్గరలోనే ఉందని చెప్పి దానికి అర్థమైపోయింది. ఎందుకంటే అక్కడ ఆగిపోయింది కదా, కొమ్ములు చిక్కుకుపోయి. అండ్ క్రష్డ్ ఈజ్ యాంట్లర్స్ ఫర్ దట్, దానికోసం అని చెప్పేసి దాని కొమ్ముల్ని అది కొట్టుకొని వెళ్ళిపోయింది. ఫైనల్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ హిజ్ స్ట్రాంగ్ లెగ్స్, చివరిగా ఏమైందంటే దాని యొక్క దడ అంటే దృఢంగా ఉన్నటువంటి దాని కాళ్ళ సహాయంతో హీ వాజ్ ఏబుల్ టు ఫ్రీ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద బ్రాంచెస్. దాని కాళ్ళతో అది ఆ కొమ్మల నుంచి బయటికి రాగలిగింది. ఆ ఇరుక్కుపోయిన దగ్గర నుంచి లాగే కాళ్ళ సహాయంతో అది బయటపడగలిగింది. ద స్టాగ్ మేనేజ్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద లయన్ బై రన్నింగ్ ఫాస్ట్. దాని తర్వాత అక్కడ నుంచి ఎలానో అది ఆ లయన్ నుంచి పారిపోవడానికి ట్రై చేసింది. ద స్టాగ్ దెన్ రియలైజ్డ్, అప్పుడు దానికి అర్థమైంది. రియలైజ్డ్ అంటే దానికి జ్ఞానం అర్థమైంది. ఏంటి? దట్ హిస్ అగ్లీ లెగ్స్ సేవ్డ్ హిస్ లైఫ్. దాని యొక్క అందవిహీనమైనటువంటి, బ్యూటిఫుల్ కి ఆపోజిట్ వర్డ్ అనమాట అగ్లీ. అగ్లీ లెగ్స్ అంటే అందవిహీనమైనటువంటి కాళ్ళే దాని యొక్క జీవితాన్ని కాపాడాయి. వైల్ హిస్ యాంట్లర్స్ కుడ్ హ్యావ్ బీన్ ద కాజ్ ఆఫ్ హిస్ డెత్. కానీ దాని అందమైనటువంటి కొమ్ములు ఏం చేశాయి? యాంట్లర్స్ ఏమైంది? దాని ప్రాణాపాయానికి కారణమయ్యేవి అయ్యాయి అనమాట. హీ థాట్, అది ఆలోచించింది, దట్ హీ నీడెడ్ హిజ్ లెగ్స్ మోర్ దాన్ హిజ్ యాంట్లర్స్. దానికి దాని కాళ్ళే బాగా అవసరము యాంట్లర్స్ కన్నా కూడా, టు కీప్ హిమ్ అవుట్ ఆఫ్ డేంజర్. ఎందుకంటే దాన్ని అపాయం నుంచి దూరంగా ఉంచడం కోసం. నెవర్ అగైన్ డిడ్ హీ థింక్ దట్ హిజ్ లెగ్స్ వర్ అగ్లీ. దాని తర్వాత ఎప్పుడు కూడా అది దాని కాళ్ళు అందవిహీనంగా ఉన్నాయి అని చెప్పేసి ఎప్పుడు కూడా అనుకోలేదంట. సో అందం కన్నా కూడా దాని యొక్క పనితనం అనేది చాలా గొప్పది అని దీని యొక్క మీనింగ్ అండి. ఓకేనా? ఇది ఈ రోజు స్టోరీ. ఈ స్టోరీ అందరూ కూడా ప్రాక్టీస్ చేసి దీంట్లో ఉన్న పార్ట్స్ ఆఫ్ స్పీచ్, వర్డ్స్ అంటే అన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఐడెంటిఫై చేయండి. కొత్త పదాలు ఏమన్నా ఉంటే సిలబుల్ చేసి నేర్చుకోండి. థ్యాంక్ యూ అండి.